హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవ్యాస్ ఛానల్. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే నాకు వచ్చిన స్టైల్లో అల్లం చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ చాపత్త వేసుకొని అది మసిలేదాకా పక్కన స్టవ్ మీద పెట్టేయాలి. అంతలోపు చిన్న ముక్క అల్లం ముక్క తీసుకొని 4 ఇలాచీలు తీసుకొని దంచుకుందాం. పక్కన దంచుకొని పెట్టుకోండి, డైరెక్ట్గా వేయకండి. దంచుకొని పెడితే ఫ్లేవర్ బాగా వస్తుంది. అయితే మీకు ముచ్చట చెప్పలే కదా, ఈరోజు అల్లం చాయ్ ఎందుకు పెట్టుకున్నామంటే 2-3 డేస్ నుంచి వెదర్ బాగాలేదండి. ఇంట్లో అందరికీ కోల్డ్, కాఫ్, ఫీవర్. మీ ఇంట్లో కూడా అలానే ఉండొచ్చు మేబీ. ఈ హోమ్ రెమెడీ అయితే మీరు యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. కోల్డ్ తగ్గుతుందని నా ఫీల్. ఎందుకంటే మాకు కోల్డ్ అయినప్పుడల్లా ఇది చేసుకొని తాగుతాం. మా ఆయన ఎప్పుడు తాగకపోయినా కోల్డ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు అల్లం చాయ్ కావాలి అని అంటాడు నా చేతితోటి. అయితే మసులుతున్న చాపతలలో కొంచెం పాలు వేసుకుందాం. నేను పక్కనేమో ఇక్కడ లెమన్ వాటర్, హాట్ వాటర్ పెట్టుకున్నాను. అక్కడ మసులుతుంది కదా చాపత, దాంట్లో మనకు తగినంత, అంటే మీరు ఎంతమంది తాగుతారో అంతమంది పాలు, మీకు తగినంత పాలు వేసుకొని అది మసిలేదాకా చూసుకోండి. ఓకే, బాగా మసిలినాక కొంచెం తగ్గాలండి. మసిలినాక అల్లం, మనం దంచిపెట్టుకున్న అల్లము ఇలాచి వేసేసి లాస్ట్కి వేయండి, ముందే వేయకండి. అంత మంచిగా మసిలి లాస్ట్కి దించే ముందు వేయండి. అయితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, మంచిగా గుమగుమలాడుతుంది, ఇల్లు మొత్తం వాసన వస్తుంది. ఆ వాసనకి కోల్డ్ కాఫ్ తగ్గిపోతుందేమో అని నా ఫీల్. లాస్ట్కి నేను కూడా చక్కెర లాస్ట్కే వేసుకుంటాను, ఎందుకంటే స్వీట్గా ఉంటుంది, అప్పుడే కరిగి ఉంటుంది కాబట్టి. మీరు ఇలా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.